ఓం నమో వెంకటేశాయ. నేను శ్రీకాకుళంలో బస్సులో కూర్చున్నాను, విశాఖపట్నం వెళ్దామని. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. ఆయనతో చిరునవ్వుతో పలకరించి ఆయనకి నమస్కారం చెప్పి, నా పేరు వెంకటరమణ అండి, మీ పేరండి అని అడిగాను. నా పేరు ఈశ్వరన్ అని చెప్పారు. చాలా ఆనందం అండి, మీరు ఎంతవరకు వస్తున్నారంటే విశాఖపట్నం వరకు వస్తున్నారు అన్నారు. ఆ తర్వాత మామూలుగా బస్సు ముందుకెళ్తూ ఉంది. నేను విండో సీట్ దగ్గర కూర్చున్నాను. నా విండో గ్లాస్ ఓపెన్ అయి ఉంది, చల్లని గాలి వస్తుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత దాహం వేసి వాటర్ తాగుదామని వాటర్ బాటిల్ తీసుకున్నాను. తాగుదాం అనుకుని ఒక్కసారి పక్కనున్న సారు పెద్ద ఆయన వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడా లేదా అని ఒకసారి చూశాను. ఆయన తెచ్చుకున్నట్టు నాకు కనపడలేదు. అప్పుడు 2 hours జర్నీలో పాపం ఆయనకి ఏమైనా వాటర్ అవసరం అవుతుందేమో అని వాటర్ ఎంగిలి కాకూడదు అనే ఉద్దేశంతో కొంచెం పైకి తీసుకొని వాటర్ బాటిల్ని కొంచెం పైకి తీసుకొని తాగే ప్రయత్నం చేశాను. కిటికీ తెరిచి ఉండడం వల్ల ఆ గాలికి నీళ్లు వెళ్ళి పక్కన ఆ పెద్ద ఆయన చొక్కా మీద, అలాగే ఆయన ఫేస్ మీద కూడా వాటర్ పడిపోయింది. అయ్యో చాలా పొరపాటు అయిందని వెంటనే ఆయన పక్క తిరిగి, సార్ చాలా పొరపాటు అయింది, నేను గ్లాస్ డోర్ వేసి ఉండాలి అని చెప్పి ఆయనకి నేను సారీ చెప్పిన వెంటనే ఆయన ఏం పర్వాలేదమ్మా, ఏమైంది, వాటరే కదా పడింది, ఏం పర్వాలేదు అని అన్నారు. లేదు సార్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టంటే, ఏం లేదమ్మా హాయిగా కూర్చోండి మీరు అని ఆయన చిరునవ్వుతో కూర్చొని మళ్ళీ ఆయన ఒక మంత్రం చెప్పుకుంటున్నట్టు కూర్చున్నారు ఆయన. ఇప్పుడు మీకు ప్రశ్న ఏమిటంటే, మామూలుగా ఇలా వాటర్ పడినప్పుడు, ఎందుకంటే ఒక షర్టు మీద ఆయన ఫేస్ మీద వాటర్ పడినప్పుడు పక్కన ఏ వ్యక్తిలోనైనా ఒక కోపం వస్తుంది. అలా కోపం రాకుండా ఆ సంఘటన చాలా ప్రశాంతంగా జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అన్న జవాబుని మీరు నాకు రికార్డ్ చేసి పంపించాలి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు వీక్షిత. ఇప్పుడు సార్ మీరు పైన అడిగిన ప్రశ్నకి నేను ఇప్పుడు జవాబు చెప్తాను. మీరు ఏమన్నారంటే సార్, జనరల్గా నిజంగానే అందరూ అలా మొహం మీద కానీ చొక్కా మీద కానీ అలాగ నీళ్లు పడినప్పుడు అందరికీ కోపం వస్తుంది సహజంగా. కానీ ఆ పెద్ద ఆయనకి ఎందుకు కోపం రాలేదని నేను చెప్తాను సార్. ఎందుకంటే మీరు ఆయన మీ పక్కన కూర్చున్న వెంటనే మీరు ఆ పెద్ద ఆయనతో ఎంతో మంచిగా మాట్లాడారు. చాలా చక్కగా అతన్ని ఆ పెద్ద ఆయన్ని పలకరించి మాట్లాడినందుకు ఇతను ఎంతో మంచివాడు అని అనుకుని మీరు పొరపాటున చేశారని ఆయనకు అర్థమైపోయింది. ఇంత మంచి ఆయన అలా కావాలని చేసిండర్లే, పొరపాటున ఏదైనా అయింటుందిలే, పొరపాటు చేసిన వాళ్ళు ఎవరేం అనుకోకూడదు అనుకొని మిమ్మల్ని ఏమనకుండా ఆ మూమెంట్ అనేది చాలా ప్రశాంతంగా జరిగిపోయింది సార్. ఇది నా సమాధానం సార్. మరి మీరేమనుకుంటున్నారు సార్? ఆయన అలా ఎందుకు మీ మీద కోపంగా లేరు అని మీరే చెప్పండి సార్. ధన్యవాదాలు. ఇట్లు వీక్షిత. జై శ్రీకృష్ణ. నా పేరు కార్తికన్. నేను ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. సార్ మీరు ఇప్పుడు పై అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, మీరు ఆయన ఎందుకు కోపడలేదంటే మీ మంచితనం చూసి ఆయన కోపడకుండా మంచి ఆయనని ఏమనకుండా ఉన్నాడు సార్. ధన్యవాదాలు. ఇట్లు కార్తికన్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లేఖ్య. సార్ అన్నది వింటే ఆయన చాలా ప్రశాంతంగా మంచిగా మాట్లాడారు. ఆ పెద్ద ఆయనని చాలా గౌరవిస్తూ మాట్లాడినందువలన ఆయనకి కోపం రాలేదు. ఎందుకంటే ఆయన చాలా మంచిగా మాట్లాడారు. ఇంకా దేన్నైనా మనం ప్రశాంతతో చేస్తే అది మనకేమి చెడు ఇయ్యదు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనం కోప్పడితే అక్కడ ఆవేశం తప్పించి ఏమీ రాదు. మనం ప్రశాంతంగా ఏదైనా డీల్ చేయాలి, ప్రశాంతంగా ఏదైనా చేయాలి. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు తనుర్త. పైనున్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆయన
మంత్రం జపిస్తున్నారు కాబట్టి ఆయన మెడిటేషన్ చేస్తున్నట్లు నాకు అర్థమైంది. అందుకనే అతని శరీరాన్ని విశాలంగా చేసుకుంటున్నారు. మెడిటేషన్ చేసి అతని శరీరాన్ని విశాలంగా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంత చిన్న తప్పును కూడా పెద్దగా చూపిస్తే అది మంచిది కాదు కదా. అందుకనే పర్లేదులేండి అని ఒక చిన్న చిరునవ్వుతో అతను గురువు గారికి పర్లేదులేండి అని అన్నారు. మరియు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనం కూడా ఆయన లాగే మెడిటేషన్ కానీ యోగా కానీ అలా కొంతసేపు అలా ఉండిపోతే మనం బ్రెయిన్లో ఏమీ ఉండకపోతే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. అందుకనే మనం కూడా మెడిటేషన్ లాంటివన్నిటినీ చేస్తే డైలీ 15 minutes చేసినా మన బ్రెయిన్ విశాలం అవుతుంది, మన శరీరం విశాలం అవుతుంది. రోజు చేయడానికి మనం ప్రయత్నించాలి. ధన్యవాదాలు. ఇట్లు తనుర్త. మరియు ఇంకొక సమాధానం ఏమిటంటే గురువు గారు బాగా గౌరవంగా ఆయనతో మాట్లాడారు కాబట్టి ఆయన అక్కడ విశాలమై ఉంటారు. అందుకనే ఆయన ఏం పర్లేదులేండి అని అనవచ్చు. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మీరు అడిగిన క్వశ్చన్కు జవాబు చెప్తాను సార్. ఆయన ఎందుకు కోపడలేదంటే మీరు ఆయనని మంచిగా చూశారు, చక్కగా పలకరించారు, అందుకే ఆయన కోపడలేదు. ధన్యవాదాలు సార్. ఇట్లు కార్తీక. జై ఆంజనేయ. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. మీరు వేసిన ప్రశ్నకి నా సమాధానం ఏమిటంటే అలాంటి సంఘటన జరిగినప్పుడు మనందరికీ కోపం రావడం సహజమే. ఆ పెద్దాయన చొక్కా ముఖము తడిచినా కూడా ఆయనకు కోపం రాలేదంటే ఆయన స్థితప్రజ్ఞుడు అని అర్థం చేసుకోవచ్చు. ఆయనలాగా మనందరికీ కామన్ సెన్స్ అనేది కూడా ఉండాలని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నీరు ఆయన మీద యాదృచ్ఛికంగా పడ్డాయే కానీ కావాలని వేసినవి కావు అని ఆయన గ్రహించాడు. ధన్యవాదాలు. జై ఆంజనేయ. నమస్కారం. సార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆ పెద్ద ఆయన ఎందుకు కోప్పడలేదంటే ఆయన దేవుడు ధ్యానంతో ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి కోప్పడలేదు. ఇట్లు మీ శివాని. నమస్కారము. నా పేరు కార్తికేయ. పైనున్న ప్రశ్న సమాధానము: మనం ఎవరికైనా మంచి చేస్తే వారు కూడా మనకు మంచి చేస్తారు. అందుకే మనము ఎప్పుడూ మంచి చేస్తూనే ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. సార్, మీ ప్రయాణంలో మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు కొంచెంసేపు కుశల ప్రశ్నలతో గడిపారు కదా సార్. అప్పుడే అర్థమవుతుంది మీకు ఒకరి మీద ఒకరికి కొంచెం మర్యాద ఏర్పడిందని. తర్వాత మీరు వాటర్ తాగేటప్పుడు అతని షర్ట్ మీద పడింది కదా సార్ గాలి వల్ల. అతను పెద్ద ఆయన అంటేనే అనుభవాలు ఉండి కొంచెం శాంతంగా ఆలోచించేవారు. ఇంకా అతనికి తెలుసు కదా సార్ వాటర్ వల్ల పడింది, మీరు కావాలని వేయలేదని. సో అప్పుడు అతను మనసులోనే ఏం పర్వాలేదు గాలి వల్ల పడిందని చెప్పి అనుకున్నారు. తర్వాత అందుకే చిరునవ్వుతో పర్వాలేదని సమాధానం ఇచ్చారు. దానికన్నా అతను చెప్పక ముందే మీరు సారీ చెప్పారు కదా సార్, అప్పుడు అతను హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే మీరు సారీ చెప్పగానే అతనంటే మీకు ఎంత గౌరవమో అర్థమవుతుంది సార్. అలాంటప్పుడు అతను అందుకే మిమ్మల్ని ఏమనకుండా మౌనంగా ఉన్నారు. అలాంటి పెద్దవారితో మీరు ప్రయాణం చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు సార్. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ అందరికీ. నా పేరు ప్రణమ్య. ఆ పెద్ద ఆయన చాలాసేపు నుంచి సార్ని గమనిస్తున్నారు కాబట్టి సార్ది ఎలాంటి వ్యక్తిత్వమో ఆ పెద్ద ఆయనకి అర్థమైంది. అది ఒకటో కారణం. రెండో కారణం ఏంటంటే సార్ కావాలని నీళ్లు పోయలేదు కాబట్టి ఆ పెద్ద ఆయన గమనించారు అని అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు.
ఓం శ్రీ మాత్రేయ నమః. నా పేరు సాన్వి. సార్, మీరు ఆయన ధ్యానిస్తున్నారు అని చెప్పారు కదా సార్, అంటే ఆయన దైవభక్తి కలిగిన వారు అనుకుంటాను సార్. జనరల్గా దైవభక్తి కలిగిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి ఆయన కోపడలేదని అనుకుంటున్నాను సార్. ఓం నమో వెంకటేశాయ. చిన్నారులకు శుభాశీస్సులు. చాలా చక్కగా చెప్పారు. నేను ఏ సమాధానం మీ నుంచి కావాలని కోరుకున్నానో ఆ సమాధానం వచ్చింది. ప్రతి వ్యక్తిలో ఉన్నది ఆ భగవంతుడే. అందుకే మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. పెద్ద ఆయనని చిరునవ్వుతో పలకరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మంచి ఆలోచనలు మనకు ఎప్పుడూ శ్రీరామ రక్షలాగా ఉంటాయి. నేను మంచినీళ్ళు తాగే ముందు పెద్ద ఆయన దగ్గర మంచినీళ్ళ బాటిల్ ఉందా లేదా అని చూశాను. ఆయన దగ్గర లేదు అని తెలిసింది. ఇది నాన్ స్టాప్ బస్సు. 2 hours లోపల ఆ పెద్ద ఆయనకి మంచినీళ్ళు అవసరమైతే ఈ బాటిల్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని ఎంగిలి చేయకూడదని ఈ వాటర్ బాటిల్ని ఎత్తి తాగడం అనేది చేశాను. కానీ అప్పుడు డోర్ తెరిచిన విషయం నాకు జ్ఞప్తికి రాలేదు. కానీ నా ఆలోచన అలా ఉండడం వల్ల, అలాగే ఆ పెద్ద ఆయనలో ఉన్న గొప్పతనం వల్ల ఒక శ్రీరామ రక్షలాగా ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఏర్పడింది. నిజంగా ఒకటి మనం ఆలోచించాలి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, అంటే నాది నాకు అని కాకుండా వసుదైక కుటుంబంలాగా అందరూ ఆనందంగా ఉండాలి, అందరి అవసరాలకి మనం కొంత సహాయం చేయగలగాలి. ముఖ్యంగా మనం ట్రావెల్ చేస్తుంటాం, మన ఇంటి నుంచి ఒక డిన్నర్ ప్యాకెట్ మనం రెడీ చేసుకుని వెళ్తున్నాము. మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళని అట్లీస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, వాళ్ళు తెచ్చుకున్నారా లేదా, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా లేదా కానీ ఒక్కసారి మనం చూసుకుంటే ఇంకా అంతకన్నా మనం గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. సహాయం, చిన్న సహాయం కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, భగవంతునికి ఎంతెంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అందరికీ భగవంతుడు అంటే ఇష్టం కదా. భగవంతుడికి ఎవరంటే ఇష్టము? భగవంతుడికి ఎవరైతే సహాయం చేస్తూ మంచి ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. అందువల్ల ఈ మంచి ఆలోచనలు ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.